కమిషనర్ గారు కూడా స్పందించాలి. ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేవలం ఎన్నికల సంఘం చేత ఆథరైజ్ కలిగినటువంటి బిఎల్ఓలు లేదా మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ సిబ్బంది మాత్రమే. అయినా ఈ మధ్యలో ఇంకా సిస్టమ్ మారిందన్న, ఎవరన్నా నూతనంగా ఓటర్ ఐడి కార్డుకు అప్లై చేసుకుంటే నేరుగా మీ ఇంటికే ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో వస్తుందని నిబంధన ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలకు ఎడికెళ్ళి వచ్చినాయినా? ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో జనాల్ని కూర్చోబెట్టి పంచుతున్నారు. దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇగో ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి దొంగ ఓట్లు, దొంగ ఓటర్ ఐడి కార్డులు వస్తుంటే వాటిని ప్రివెంట్ చేయడానికే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇట్లాంటి దొంగ ఓట్లని, ఫేక్ ఓట్లని నిర్మూలించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది. మరి ఇది ఓటర్ కార్డుల చోరీయా?